కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు తెచ్చింది. స్వయంగా డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి వట్టి విక్రమార్క సొంత జిల్లాలోనే కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరెంటు లేని దుస్థితి ఏర్పడింది. ప్రజల వైద్య అవసరాలు తీర్చే హెల్త్ కేర్ సెంటర్లోనే కరెంటు లేకపోతే ఎలా అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ తో వందల మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త ఇప్పుడు ఉంటే వార్తగా మారింది. మళ్లీ జనరేటర్ సహాయంతో కరెంటు అవసరాలు తీర్చుకునే పరిస్థితి వచ్చిందని నెటిజన్లు అభిప్రాయాలు తెలుపుతున్నారు. కాంగ్రెస్ వచ్చింది కరెంటు కష్టాలు తెచ్చింది. స్వయంగా డిప్యూటీ సీఎం విద్యుత్ శాఖ మంత్రి వట్టి విక్రమార్క సొంత జిల్లాలోనే కరెంటు కోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లాలోని ప్రైమరీ హెల్త్ సెంటర్లో కరెంటు లేని దుస్థితి ఏర్పడింది. ప్రజల వైద్య అవసరాలు తీర్చే హెల్త్ కేర్ సెంటర్లోనే కరెంటు లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో కూడా పలు ప్రాంతాల్లో కరెంటు కోతలతో ప్రజలు అవస్థలు పడ్డారు. నిన్నటి నుంచి కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ హ్యాష్ ట్యాగ్ తో వందల మెసేజ్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కరెంటు పోతే వార్త ఇప్పుడు ఉంటే వార్తగా మారింది. మళ్లీ జనరేటర్ పరిస్థితి వచ్చిందని నెటిజన్ల అభిప్రాయాలు తెలుపుతున్నారు.